హైదరాబాద్ టు కొమరవెల్లి అండ్ కొలనుపాక. మార్నింగ్ 6:30కి నేను హైదరాబాద్ నుండి కొమరవెల్లి స్టార్ట్ అయ్యాను. హైదరాబాద్ నుండి కొమరవెల్లి టెంపుల్కి మనకు 96 కిలోమీటర్స్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి పెద్దగా ట్రాఫిక్ ఏం లేదు. నేను వయా షామీర్పేట్ వెళ్ళాను. షామీర్పేట్ లేక్ వ్యూ ఎంజాయ్ చేస్తూ కాసేపు టైం స్పెండ్ చేశాను. అండ్ మళ్ళీ నేను నా జర్నీని తిరిగి కొమరవెల్లికి స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను కొమరవెల్లి రీచ్ అయ్యాను. ఇక్కడ ఎంట్రన్స్ ద్వారం మీరు చూడొచ్చు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి దేవస్థానం కొమరవెల్లి. ఇదే మల్లన్న గుడి. తెలంగాణలో ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఈ గుడి ఒక కొండ మీద ఉంటుంది. గుడిలోకి మొబైల్స్ అలా ఉండదు. మల్లన్న స్వామితో పాటు ఇదే కొండ మీద రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని నేను కొలనుపాక స్టార్ట్ అయ్యాను. కొలనుపాకకు 38 కిలోమీటర్స్. కొలనుపాకలో సోమేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఈ గుడి చాలా పురాతనమైనది. ఈ గుడిని దాదాపు 2000 సంవత్సరాల క్రితం నిర్మించారు. దీనిని చాళుక్య కాలంలో నిర్మించారు. ఇక్కడ మనకు ఒక మినీ మ్యూజియంలా ఉంటుంది. మనం గుడిలోకి వెళ్ళొచ్చిన తర్వాత దీని గురించి చూద్దాం. ఇక్కడ శివుడు కృతయుగంలో బంగారు లింగంగా, త్రేతాయుగంలో వెండి లింగంగా, ద్వాపర యుగంలో రాగి లింగంగా మరియు కలియుగంలో శిలాలింగంగా అవతరించి ఉంటారు. ఇప్పుడు నేను చెప్పింది ఈ స్థల పురాణంలో ఉంటుంది. మీరు ఇక్కడ వీడియోని పాస్ చేసి ఈ స్థల పురాణం గురించి తెలుసుకోవచ్చు. గుడిలోకి అడుగు పెట్టగానే మనకు శివుడు మరియు నందీశ్వరుడు దర్శనమిస్తారు. గర్భగుడిలోకి మొబైల్స్ అలవ్ లేదు. ఇదే స్వామివారి గుడి. ఇక్కడ సోమేశ్వర స్వామివారు లింగ రూపంలో ఉద్భవించి ఉంటారు. స్వామిని మనం స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. సోమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే మనం చండికాంబ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ గుడిని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల చాలా వరకు మండపాలు శిథిలావస్థలో ఉంటాయి. ఇదే సోమేశ్వర స్వామి మరియు చండికాంబ అమ్మవారి గుడి గోపురాలు. సోమేశ్వర స్వామితో పాటు ఇంకా మనకి ఇక్కడ చాలా ఉపాలయాలు కూడా ఉంటాయి. అన్నిటినీ దర్శించుకొని నేను బయటకు వచ్చాను. ఇక్కడ చూడొచ్చు, స్వామివారి కోనేరు కూడా ఉంటుంది. ఈ కోనేరులోకి మనల్ని అనుమతించరు. స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, బయట ఒక మినీ మ్యూజియం లాగా ఉంటుందని. ఇక్కడ చాలా చిన్న చిన్న మండపాలు ఉంటాయి. ఒక్కో మండపంలో ఒక్కో విగ్రహం ఉంటుంది. వీటిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు భద్రపరిచి ఉంచారు. ఇక్కడ చాలా విగ్రహాలపైన ఇలా సంస్కృతంలో అక్షరాలు చెక్కుంటాయి. ఇలా ఒక్కో విగ్రహాన్ని చూస్తూ ఆ విగ్రహం పక్కనే ఉన్న బోర్డులో ఆ విగ్రహ చరిత్రను కూడా మనం తెలుసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క విగ్రహం గురించి తెలుసుకొని ఈ గుడి నుండి నేను బయలుదేరాను. ఇక్కడ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైన్ టెంపుల్కి నేను వచ్చాను. ఇక్కడ మనకు పాతకాలం లాంటి గుర్రబళ్ళు కూడా ఉంటాయి. ఇదే జైన్ టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుండి నేను గుడిలోకి వెళ్తున్నాను. ఈ జైన్ టెంపుల్ చూడడానికి ఇలాగ కనిపిస్తుంది. లోపలికి మొబైల్స్ అలా ఉండదు. ఈ జైన్ టెంపుల్కి ఇండియాలోని చాలా ప్రదేశాల నుండి జైన్ ధర్మానికి సంబంధించిన వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక్కడే వారికి వసతి సదుపాయం కూడా కల్పిస్తారు. ఇక్కడ కొన్ని రోజులు టైం స్పెండ్ చేసి వాళ్ళు వారి వారి ప్రాంతాలకి వెళ్తుంటారు. ఇలా ఈ టెంపుల్ని కూడా నేను కంప్లీట్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.